ప్రసాదించుము జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. దేవాది దేవుడు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవాది దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఈ యొక్క బుధవారపు ప్రార్థనలో పాలు పంచుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్న మీ అందరికీ కూడా మరొకసారి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దివ్యనామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అందరికీ వందనాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మరొక అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క కృపలో ఈ యొక్క బుధవారపు ప్రార్థనని మనము కొనసాగించుకుంటూ దేవుని దీవెనలు అనుభవిస్తూ మనం ముందుకు సాగుదాం. ఈ దినాన్ని దేవుణ్ణి దుఃఖపరిచేవారు ఎవరు, దేవుణ్ణి సంతోషపరిచేవారు ఎవరు అనే యొక్క మాటలు మనము రాత్రికాల సమయంలో మన జ్ఞాపకం చేసుకున్నాం. దేవుణ్ణి దుఃఖపరిచేవారు ఎవరు, దేవుణ్ణి సంతోషపరిచేవారు ఎవరు అనే మాటలు ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ బుధవారపు ప్రార్థనలో మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనము వాక్యాలలోకి మనం వెళ్దాం. అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గొప్ప ప్రేమను బట్టి, నీ కృపను బట్టి ప్రభా నీకు వందనాలు. మరొకసారి నాయన తండ్రి ఇటు రీతిగా ఈ బుధవారపు ప్రార్థన మేము చేసుకోవడానికి, ఈ వారం మధ్యలో నాయన ఇటు రీతిగా నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు ప్రభా. ఈ సమయంలో నీ లేఖనాల్లో ఉన్న మాటలు మేము వినుటకు సిద్ధమవుతూ ఉంటుండగా నీ ఆత్మీయ నడిపింపు మా అందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మేమందరము కూడా ఈ వాక్యాన్ని విని గ్రహించి అది మా జీవితాల్లో మేలుకరంగా ఫలించినట్లుగా మేము విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి అయ్యా తండ్రి నీకు అంగీకారమైన జీవితాన్ని మేము జీవించగలిగినట్టుగా నీ ఆత్మ నడిపింపును మా అందరికీ అనుగ్రహించమని, అటు రీతిగా ఆ నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా మార్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుణ్ణి దుఃఖపరిచేవారు, దేవుణ్ణి సంతోషపరిచేవారు అనేక మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 16వ అధ్యాయం వచ్చిన 4వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుతున్నాం. 4వ అధ్యాయము 16వ వచనం. సారీ పరమగీతాల గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనం. 4వ అధ్యాయం 16వ వచనం. ఉత్తరవాయువు వేచించుము, దక్షిణవాయువు వేచేయుము, నా ఉద్యానవనం మీద విసరడి, దాని పరిమళం లేకపోచేయుడు, నా ప్రియుడు తన ఉద్యానవనకు వేయించేయును కాక. దేవుని యొక్క మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఆయన వస్తున్నారు, ఆయన వచ్చినప్పుడు మనము చక్కగా సంతోషంగా ఉండేవారుగా ఉండాలి అనే యొక్క అర్థాన్ని దేవుని యొక్క లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చినాయి. పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనములో ఆ మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. ఈ దినాన్ని మరొకసారి ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుణ్ణి దుఃఖపరిచేవారు, దేవుణ్ణి సంతోషపరిచే ఆ ప్రజలను గురించిన మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. మొట్టమొదటిగా మనము దేవుణ్ణి దుఃఖపరిచేవారు ఎవరు అన్నది మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక
11వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనది అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తాను వెతుకువారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. ఇక్కడ చూస్తున్నప్పుడు అవిశ్వాసులు దేవుణ్ణి దుఃఖపరుస్తారు అనే అర్థాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. అవిశ్వాసులు దేవుణ్ణి దుఃఖపరిచేవారుగా ఉంటారు అన్నది ఆ లేఖన ఆ సారాంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. అవిశ్వాసము కలిగిన వారు దేవుణ్ణి ఖచ్చితంగా దుఃఖపరుస్తారు. ఎందుకంటే ఆ లేఖనాల్లో మనం చూస్తున్నాము, అక్కడ మనం చూస్తున్నప్పుడు ఒకసారి ఆ మాటని మరలా మనం చదువుదాం. 6వ వచనంలో చూస్తున్నప్పుడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైయుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన నారనియు తాను వెదుకువానికి ఫలము దయచేయవాడు ఉన్నాడని మనం చూస్తున్నాం. అంటే దినాన్ని మనం చూస్తున్నాం, అవిశ్వాసులు ఈ మాటలు నమ్మేవారుగా ఉండరు. నిజంగా దేవుడు ఉన్నాడా, అడిగితే చేస్తాడా, మన ప్రార్థన అంగీకరిస్తారా, మనం చెప్పేది ఆయన వింటారా అనే అవిశ్వాసంతో ఉంటే వాళ్ళు దేవుణ్ణి ఖచ్చితంగా ఏం చేస్తారంట, దుఃఖపరుస్తూ ఉంటారు. ఈ దినాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుణ్ణి దుఃఖపరిచేవారుగా ఉంటున్నామా, లేకపోతే దేవుణ్ణి సంతోషపరిచే వారిలో మనం ఉంటున్నామా? దుఃఖపరిచేవారుగా మనం ఉంటున్నాము అని అంటే ఎలా తెలుస్తుంది అంటే, అవిశ్వాసులుగా మనం ఉంటున్నాం. అంటే దేవుడు అది చేస్తాడని నమ్మిక లేదు అని అంటే, ఏదో చేశానండి, చెయ్యాలి కదా అని చేశాను, దేవుడు అక్కడ చేస్తాడులే, ముందే తెలుసులే అని అన్నాము అని అంటే మన అవిశ్వాసులము. దేవుడు ఖచ్చితంగా మనల్ని చూసి ఏం చేస్తూ ఉంటారంట, దుఃఖపడుతూ ఉంటారు. దేవుడు ఖచ్చితంగా దుఃఖపడుతున్నారు అనే మాటని మనం చూస్తూ ఉంటున్నాం. మరి దేవుణ్ణి సంతోషపరిచే వాళ్ళు ఎవరు అని చూస్తే, కీర్తన గ్రంథము 147వ సంకీర్తన, కీర్తన గ్రంథము 147వ సంకీర్తన 10-11 చరణాల్లో చూద్దాం. గుర్రములు బలం యందు ఆయన సంతోషింపడు, తన యందు భయభక్తులు గలవారి యందును తన కృప కొరకు కనిపెట్టి వారి యందును యెహోవా ఆనందించేవాడై ఉన్నారు. ఆ మనుషుల బలం కానీ లేకపోతే జంతువుల యొక్క బలాన్ని బట్టి కానీ ఆయన సంతోషించడు, కానీ ఆయన కొరకు, ఆయన కృప కొరకు కనిపెట్టే వారి కొరకు ఆయన సంతోషపడే దేవుడిగా ఉన్నారు. వీరెవరు అంటే విశ్వాసులు అనే మాటను మనం చూస్తున్నాం. అవిశ్వాసులు దేవుణ్ణి దుఃఖపరుస్తారు, విశ్వాసులు దేవునికి సంతోషాన్ని కలిగజేస్తారు. ఈ దినాన్ని మనం సంతోషపరిచే వారిగా మనం ఉంటున్నాము అని అంటే ఖచ్చితంగా మన విశ్వాసులమే. ఎలాంటి విశ్వాసులు అంటే అక్కడ ఆ లేఖనాన్ని బట్టి మనం చూస్తున్నాం కదా, తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టి వాని యందు యెహోవా ఆనందించేవాడై ఉన్నాడు. మనము ఆయన కృప కొరకు ఎదురు చూస్తున్నాం. నేను ప్రార్థన చేస్తున్నానండి, దేవుడు ఎప్పుడైనా ఇస్తాడు, ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తాడు, ఖచ్చితంగా నాకు మేలు చేస్తారని నేను నమ్ముతున్నాను, ఆ విశ్వాసము నాకుంది అని చెప్పి విశ్వాసము గనక నువ్వు దేవుణ్ణి సంతోషపరిచే వాళ్ళమి అనే మాటని మనము చూస్తూ ఉంటున్నాం కదా. మొదటి భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవిశ్వాసులు దేవుణ్ణి దుఃఖపరుస్తారు, విశ్వాసులు దేవుణ్ణి సంతోషపరుస్తారు అనే మాటని మనం చూస్తున్నాం. ఇంకెవరు దేవుణ్ణి దుఃఖపరుస్తారు అన్నది కూడా మనం చూడగలిగినట్లయితే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. బుద్ధిహీని అందు ఆయనకి ఇష్టం ఉండదు. బుద్ధిహీనులు దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉంటారు. ఎందుకు అంటే మృగుబలు చెప్తారు, అప్పుడు అనుకున్నానులే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదు అని అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, వస్తే జీవితం వచ్చినప్పుడు లేదా ఉద్యోగం వచ్చినప్పుడు మొదటిది దేవుడికి అని అనుకుంటారు. తీరా వాళ్ళు జాయిన్ అయ్యేటప్పటికి వారు అనుకున్న దానికంటే ఎక్కువ జీతం వచ్చినప్పుడు ఇంత దేవునికి ఇచ్చేయాలా అనే ఆలోచనలో ఉండే జీవితాలను బట్టి దేవుడు అంటున్నాయ్యా, ఇలాంటి వారిని బట్టి నేను ఏం చేస్తూ ఉంటాను, దుఃఖపడుతూ ఉంటాను. వీళ్ళెవరు అని అంటే బుద్ధిహీనులు అనే మాటను మనం చూస్తున్నాం. బుద్ధిహీనులు బట్టి దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు కదా.
బుద్ధిహీనులను బట్టి దేవుడు దుఃఖపడుతూ ఉంటారు అనే మాటని మనం ఈ లేఖనాన్ని బట్టి మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాన్ని మనం కూడా మొక్కుబళ్ళ విషయంలో బుద్ధిహీనులుగా ఒకవేళ ఉంటున్నామేమో కదా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. అయ్యా, ఇలాంటి బుద్ధిహీనులైతే మిమ్మల్ని నేను అసహించుకుంటా, మీరంటే నాకు ఇష్టం ఉండదు, అంటే మిమ్మల్ని చూసి నేను దుఃఖపడుతున్నాను కదా. ఇదంతా మనకు కలిగిందంతా ఎవరిది అని చెబుతూ ఉంటాం, ఆయన ఇచ్చిన కృపే అని చెబుతూ ఉంటాం. కానీ మళ్ళీ ఆయనకి ఇవ్వడానికి మనం మటుకు ఇష్టపడిన జీవితాల్లో మనం ఉంటూ ఉంటున్నాం. ఈ దినాన్ని దేవుడు అంటున్నాడు, అయ్యా బుద్ధిహీనుల విషయంలో నేను దుఃఖపడుతూ ఉంటాను, వారు నన్ను దుఃఖపరుస్తూ ఉంటారు, బుద్ధిహీనులు నన్ను దుఃఖపరుస్తూ ఉంటారు అనే మాటని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. మరి దేవుణ్ణి సంతోషపరిచే వారు ఎవరు? బుద్ధిహీనులు దుఃఖపరుస్తున్నారు, జ్ఞానులు ఆయన్ని సంతోషపరుస్తూ ఉంటారు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూద్దాం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని ఏం చేస్తారంట? సంతోషపరుస్తూ ఉంటారు. ఈ దినాన్ని మనం జ్ఞానం కలిగిన వాళ్ళమైతే ఖచ్చితంగా దేవుణ్ణి సంతోషపరుస్తూ ఉంటాం. ఎందుకు అనంటే మన బుద్ధిహీనులు కాదు గనక, ప్రభువా సమస్తము నీవు మాకు అనుగ్రహించిందే, ఈ దినాన్ని నేను కలిగి ఉన్నవన్నీ కూడా నీవు అనుగ్రహించిన కృపే అని చెప్పి దేవుణ్ణి జ్ఞానముతో స్తుతించడాన్ని బట్టి దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తూ ఉంటారు. మనం దేవుణ్ణి అటు రీతిగా సంతోషపరుస్తున్నాము అనే యొక్క మాటని లేఖనాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం కదా. జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరుస్తూ ఉంటారు. ఈ దినాన్ని మన పరమ తండ్రిగా ఉంచిన ఆయన్ని మనం సంతోషపరుస్తున్నామా, దుఃఖపరుస్తున్నామా? దుఃఖపరుస్తున్నాము అని అంటే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, మనం ఎవరమే? బుద్ధిహీనులము. మనం ఆయన సంతోషపరుస్తున్నాము అని అంటే మనం ఎవరమే? జ్ఞానం కలిగిన వాళ్ళని. మనందరం కూడా జ్ఞానం కలిగిన వారు అని చెప్పుకోవడానికి ఇష్టపడతాం తప్ప బుద్ధి లేనాడా, బుద్ధి లేనిదానా అని అనిపించుకోవడానికి ఇష్టపడము. మరి దేవుని దగ్గర అలా ఉంటుందా? దేవుని దగ్గర కూడా మరి అలా ఉండగలుగుతున్నామా? జ్ఞానం కలిగిన వారుగానే ఉండగలుగుతున్నామా అంటే దేవుణ్ణి సంతోష పెట్టాలి అని అంటే జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. దేవుని మాటకి లోబడినప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తూ ఉంటారు. అప్పుడు లోకం అంటది, లేదా దేవుడు అంటది, అయ్యా వీరు జ్ఞానం కలిగిన వారు అని సంతోషపరుస్తున్నారు. జ్ఞానం కలిగిన వాడు తండ్రిని సంతోషపరుస్తారు. ఈ దినాన్ని పరమ తండ్రిని మనం సంతోషపరచగలుగుతున్నామా? అయితే మంచిదే, నువ్వు జ్ఞానం కలిగిన దానివే, జ్ఞానం కలిగిన వాళ్ళమే. లేదు దుఃఖపరుస్తున్నాము అని అంటే నువ్వు బుద్ధిహీనుడివే కదా. బుద్ధిహీనులే మాట ఇస్తారు, చెబుతారు, చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. దేవుడు వాళ్ళని చూసి దుఃఖపడుతూ ఉంటారు. వారి యొక్క జీవితాన్ని బట్టి, వారి యొక్క జీవిస్తున్న ఆ యొక్క శైలిని బట్టి దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు. అయ్యో ఎందుకు నా బిడ్డలు నాన్నను దుఃఖపరుస్తూ ఉంటున్నారు అని. దినాన్ని ప్రభు మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉందాం. మరొక మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. దుఃఖపరిచేవారు ఎవరు అన్నది మనం చూస్తే రోమాపత్రికలో పౌలు రోమాపత్రికకి రాస్తూ, రోమా సంఘానికి రాస్తూ 8వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటారు. 8వ అధ్యాయము 8వ వచనము. కదా, శరీర సంబంధులు, శరీరానుసారులు దేవుణ్ణి ఏం చేయలేరంట? సంతోషపరచలేరంటే దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉంటారు. శరీరానుసారంగా జీవించేవారు దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉంటారు. ఉదయమే లేచి ప్రార్థన చేయాలి, కానీ పొద్దున్న ఇప్పుడు లేగలేను, రాత్రి సరిగ్గా నిద్ర పెట్టలేదు, చాలాసేపు కరెంటు పోయింది ఎండాకాలంలో, ఇప్పుడే నిద్ర పడుతుంది, 4 గంటలకు లేచి చేసుకోవాలా అని శరీరము మనల్ని విసిగిస్తున్నప్పుడు, అంటే పడుకో పర్లేదులే అని అంటున్నప్పుడు, లేదా చలికాలంలో కదా పొద్దున్నే లేగాలి అనే అలవాటు మనకు ఉంటుంది. కానీ ఆ క్రిస్మస్ సీజన్లో రాత్రి క్రిస్మస్కి వెళ్ళి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు లేచి ప్రార్థన చేయాలా కదా, ఏమంటుంది శరీరం? కాసేపు పడుకో కదా, ఇక కాసేపు రెస్ట్ తీసుకో అని అంటున్న సమయంలో శరీరానుసారంగా మనం ఉంటున్నాము అని అంటే మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాము. మనల్ని చూసి దేవుడు దుఃఖిస్తున్నాడు. అయ్యా మీరు శరీరానుసారులుగా ఉండిపోయారు, శరీర సంబంధులుగా మీరు ఉండిపోయారు, అందుకే మిమ్మల్ని బట్టి నేను ఏమవుతున్నా? దుఃఖపడుతున్నాను. అంటే మన శరీరానుసారంగా జీవిస్తున్నట్లయితే దేవుడు మనల్ని చూసి దుఃఖపడుతున్న పరిస్థితుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఎవరిని బట్టి దేవుడు ఆనందిస్తారు అని చూస్తే అదే వచనంలో, అదే అధ్యాయంలో 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానము. శరీరానుసారమైన
ధర్మశాస్త్రంకు లోబడదు, ఏమాత్రం లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని కదా, సంతోషపరచనేరరు. శరీర సంబంధంగా ఉంటున్నవారు దేవుని సంతోషపరచరు. అంటే ఆత్మానుసారంగా ఉండేవారు మటుకే దేవుణ్ణి ఏం చేస్తారు? సంతోషపరుస్తారు. కదా, ఈ దినాన్ని ఆత్మానుసారంగా మనం ఉన్నప్పుడే దేవుణ్ణి మనము మహిమపరచగలము అనే మాటను మనం చూస్తూ వచ్చినాం. యేసు ప్రభు కూడా తన యొక్క ఆ శిలువ యాత్రలో ఆయన గెత్సేమనే అనే తోటలో కూడా ప్రభుకి తండ్రికి ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభు ఆత్మశుద్ధమే గాని శరీరము బలహీనంగా ఉంది. కదా, అలా చేసినప్పుడు ఆయన బలపరిచారు, దేవదూతను పంపించారు, బలపరిచారు. ఎందుకనంటే ఆయన ఆత్మానుసారంగా ఉన్నారు గనక దేవుడు ఆయన్ని బట్టి సంతోషించడానికి ఆ కార్యాన్ని చేస్తారు. ఈ దినాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆత్మానుసారంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనకి మేలు చేసే దేవునిగా ఆయన ఉన్నారు అనే కార్యాన్ని, ఆ లేఖనాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి మీకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ వచ్చిన దినాన్ని దేవుడు మనకి ఈ మాటలు ఎందుకు ఇటు రీతిగా ఆయన జ్ఞాపకం చేస్తున్నారో అన్నది మనము పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఈ దినాల్లో మనం అనుకుంటున్నాం దేవుడిని నేను సంతోషపెట్టేస్తున్నాను, ఎవరు ప్రార్థనలకు వెళ్ళలేకపోతున్నారు, నేను ప్రార్థనలో పాలు పంచుకుంటున్నాను, టీవీలోనైనా నేను చూస్తున్నాను, అది లేకపోతే ఆ టెక్నాలజీని బట్టి అయినా నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాను, నా పక్క వాళ్ళు చూసి ఇలా ఉంటున్నారు కానీ నేను చాలా అని అనుకుంటున్నాను. కానీ కదా, అది ఏంటి, ఏ పరిస్థితుల్లో వెళ్తున్నాము, నిజంగా ఆత్మానుసారంగానే ఉందా, లోకంలో చెప్పుకోవడానికేనే ఉన్నదా అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆత్మానుసారంగానే ఉంటే దేవుని నువ్వు సంతోషపరుస్తున్నట్టుగా నువ్వు జ్ఞాపకం చేసుకోవచ్చు. నువ్వు జ్ఞానం కలిగి ఉంటున్నట్లయితే ఈ తండ్రిని నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఘనపరుస్తున్నావు, సంతోషపరుస్తున్నావు అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. విశ్వాసంతో ఉంటున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తున్నారు అనే మాటలు మనము ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం కనుక ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్న ఈ మాటలు జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటూ, ప్రభు నిజమే నేను శరీరానుసారంగా ఉండిపోయానేమో, నన్ను క్షమించి ఇప్పుడు నన్ను ఏం చెయ్యి, ఆత్మానుసారంగా మారడానికి నీ ఆత్మీయ నడిపింపు నాకు దయచేయండి. ప్రభా నేను బుద్ధిహీనులుగా ఉండిపోయానేమో, జ్ఞానవంతుడిగా నన్ను మార్చండి ప్రభా. ప్రభా నేను అవిశ్వాసిగా ఉండిపోయానేమో, విశ్వాసిగా నా బ్రతుకుని మార్చండి అని మనం అడగగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని చేయడానికి ఆయన ఇష్టపడుతున్న ఆ యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. మరొక విషయాన్ని కూడా మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనము. అసహించువాడు దేవుని బట్టి అతిశయించువాడుగా, దేని బట్టి అతిశయించువాడుగా భూమి మీద చూపుచు నీతి న్యాయం జరిపించుతున్న యెహోవా అని నేనే అని గ్రహించి మన మనుషులుగా తెలుసుకుని బట్టి కదా బట్టి అతిశయించువాలను. అది మనం దేన్ని బట్టి అతిశయించాలంట, ఆయన మనకి చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి కూడా మనము అతిశయించాలి. భూమి మీద కృప చూపిస్తున్న నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా ఆయనే అని మనం ఆయన బట్టి అతిశయించాలి. అది దినాన్ని నువ్వు ఆత్మానుసారుడు అయితే అటు రీతిగా అతిశయిస్తూ ఉంటావు. ఆత్మానుసారమైన జీవితాన్ని నువ్వు గలుగుంటున్నట్లయితే ఆ దేవుడేనండి ఎన్ని చేస్తున్నారు అని చెప్పి, ఇగో నేను ఈ దినాన్ని నేను అతిశయపడుతున్నానంటే, నేను క్రైస్తవుడిని అని అతిశయపడుతున్నామంటే కేవలం దేవుని బట్టేనండి అని ఈ వాక్యాన్ని బట్టి మనం అతిశయించాలి. దేవుని బట్టి మనం అతిశయించేవారిగా ఉన్నాడు తప్ప కదా శరీరానుసారుగా ఉండే జీవితమును బట్టి దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు అనే మాటలు ఈ దినాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. మరొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్దాం. కీర్తన గ్రంథము 5వ సంకీర్తన, కీర్తన గ్రంథంలో నుండి 5వ సంకీర్తన 4వ చరణాన్ని చూద్దాం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. కదా, దుష్టులను బట్టి దేవుడు దుఃఖపడేవాడు. దుష్టులను బట్టి ఆయన ఏం చేస్తూ ఉంటాడంట, దుఃఖపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన చెబుతూ ఉంటున్నారు కదా, దుష్టత్వమును చూచి ఆయన ఆనందించే దేవుడు కాదు. ఆయన దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కాదు. ఆయన దుష్కార్యాలు చేస్తూ దుష్టుడిగా నేను ఉంటున్నట్లయితే మనల్ని బట్టి దేవుడు ఏమవుతూ ఉంటారంట, దుఃఖపడుతూ ఉంటున్నారు. దుష్ట కార్యాలు మనలో ఉండకూడదు. ఎందుకు అంటే మనము ఆత్మానుసారులు మనం చెప్తున్నాం, విశ్వాసులు మనం చెప్తున్నాం, మన జ్ఞానం కలిగిన వారిని అని చెప్తున్నప్పుడు మరి దుష్టత్వం మనలో ఎందుకు ఉండాలి? దుష్టత్వం మనలో ఉంది అని అంటే దుష్టుని
ఇక్కడ బిడ్డలుగా మనం ఉంచున్నాం, మనల్ని బట్టి దేవుడు ఏమవుతున్నారు, దుఃఖపడుతూ ఉన్నారు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంచున్నాం. మరి దేవుడు ఎవరిని బట్టి సంతోషపడుతూ ఉంటారు అన్నది కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము, సామెతల గ్రంథము 18వ అధ్యాయము, 18వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనము. దుష్టుల మరణ నమ్ముట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువా దేవుడు ఎవరిని బట్టి సంతోషిస్తారు అని అంటే ప్రవక్తను దిద్దుకునే వాడిని బట్టి ఆయన సంతోషిస్తూ ఉండే దేవుడిగా ఆయన ఉన్నారు. అలా దుష్టుడిగా ఉండిపోతే, అలా చనిపోతే ఆయనకి ఇష్టం కాదు. ఆయన అంటున్నాడు, అయ్యా దుష్టుడికి బట్టి నేను దుఃఖపడుతూ ఉంటాను, కానీ ఆ దుష్టుడు వాడి యొక్క ప్రవక్తను మార్చుకుంటే గనక నేను వాడిని బట్టి సంతోషిస్తూ ఉంటాను. ఈ దినాన్ని నీవు ఇలాగే ఉండిపోతే, నీ బ్రతుకుని ఇలాగే ముగించేస్తే దేవుడు ఆనందించేవాడు కాదు. ఈ ప్రవక్తను నువ్వు మార్చుకొని ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను బట్టి ఆనందించే దేవుడు, సంతోషపడే దేవుడిగా ఆయన ఉన్నారు అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఈ దినాన్ని దేవుణ్ణి మనం సంతోషపరచాలి అని అంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మనము మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి, దిద్దుబాటు చేసుకోవాలి కదా. తన ప్రవక్తను దిద్దుకుని వారిని బట్టి ఆయన సంతోషించే దేవుడు. నీ ప్రవక్తను నువ్వు సరిదిద్దుకుంటే ఎవరు సంతోషిస్తారంట? దేవుడు నిన్ను చూసి సంతోషిస్తుంటాడు. ఒకప్పుడు ఇవి ఈ సమయంలో అక్కడ కూర్చునేది, ఈ సమయంలో ఈయన అలాంటి పనులు చేసేవాడు. ఇప్పుడు వాటిని సరిదిద్దుకొని వాక్యాన్ని పెట్టున్నారు, వాక్యాన్ని చదువుతున్నారు, ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారు. వారు బ్రతుకుని వారి యొక్క ప్రవక్తను ఏం చేసుకున్నారు? సరిదిద్దుకున్నారు అని చెప్పి నిన్ను నా జీవితాన్ని బట్టి మనం మార్చుకున్న ప్రవక్తను బట్టి దేవుడు సంతోషపరిచే, సంతోషాన్ని అనుభవించే దేవుడుగా ఆయన ఉన్నారు అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఈ దినాన్ని మన దేవుని సంతోషపరచాలి అని అంటే ఏవేవో చేయక్కర్లేదు, ఈ ప్రవక్తను మార్చుకుంటే చాలు. ఈ ప్రవక్తను మార్చుకుంటే చాలు. ఆయన అంటారు, అయ్యా ఆ ప్రవక్తను మార్చుకుంటే వాడిని బట్టి నేను సంతోషపడే దేవుడిని. మరి దినాన్ని ఈ దుర్దినాల్లో, చివరి దినాల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటున్నాము. రాకడికి సమీపంగా ఉంటున్న పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటున్నాము. మరి దినాన్నైనా మన ప్రవర్తన మార్చుకోకపోతే దేవుణ్ణి దుఃఖపరుస్తున్నావు అనే మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రవర్తన నువ్వు సరిదిద్దుకోవట్లేదు అని అంటే దేవుడు నిన్ను చూసి దుఃఖపడుతూ ఉన్నారు. మరి దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉంటే పరలోక రాజ్యం మనం వెళ్ళగలమా? ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మనం ఉండగలమా? ఉండాలి అని అంటే మన ప్రవక్తను ఏం చేసుకోవాలి? సరిదిద్దుకోవాలి. ఈ ప్రవక్తను సరిదిద్దుకుంటే ఆయన మనల్ని బట్టి ఆయన సంతోషపడే దేవుడిగా ఆయన ఉన్నారు కనుక ఈ దినాన్నైనా, ఈ రాత్రికాల సమయంలోనైనా దేవుడి వైపు తిరుగుదాం, ప్రభుని అడుగుదాం. ప్రభువా, నా ప్రవక్తను సరిదిద్దుకునే బ్రతుకు నాకు ఇవ్వి, నేను సంతోషపరిచే జీవితాన్ని నా జీవితంలో నాకు అనుగ్రహించు ప్రభువా. ఇప్పటి వరకు నిన్ను దుఃఖపరిచాను, ఎందుకు అని అంటే అయ్యా నేను విశ్వాసిని చెప్పుకుంటేనే అవిశ్వాసపు జీవితంలో వెళ్ళిపోయానయ్యా. అయ్యా నేను జ్ఞానము కలిగిన వాడిని నేను అనుకుంటూ బుద్ధి లేని వాడిగానే నా జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోయాను. అయ్యా నేను ఆత్మీయ కదా బిడ్డని నేను చెప్పుకుంటేనే శరీరానుసారమైన జీవితంలో వెళ్ళిపోయాను, ఆత్మానుసారమైన బ్రతుకు నాలో ఏమాత్రము లేదు. అయ్యా నేను దుష్ట జీవితాన్ని నేను కలుగున్నాను, ఇప్పుడు నా ప్రవక్తను మార్చుకునే ధన్యత నాకు ఇవ్వు నాయన, అవకాశం నాకు ఇవ్వు నాయన అని అడగగలిగితే ఆయన ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. లోబడిని జనుల వైపు దినమెల్లా నా చేతులు చాచే ఉన్నారు. ఈ దినాన్ని కూడా ఆయన చాచే చెప్తున్నారు, అయ్యా ఇప్పుడైనా మారతావా? నేను నీకు తోడుగా ఉంటాను, నడిపించడానికి, నిన్ను లేవనెత్తడానికి, నిన్ను బలపరచడానికి, నీ ప్రవక్తను మార్చుకుంటానంటే నాకంటే సంతోషపడేవాడు ఇంకెవడు లేరు. కనుక దేవుని సంతోషపరుద్దామా, దుఃఖపరుద్దామా? మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చివరి మాటల్లో మనం చూసుకుని మనం ముగించుకుందాం. దేవుణ్ణి దుఃఖపరిచేవారు మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 38వ వచనాన్ని చూద్దాం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవించును గాని అతని వెనుక తీసిన అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు కదా. ఆయన చూస్తూ వచ్చినారు, వెనుక తీసేవారిని బట్టి ఆయన సంతోషపడే దేవుడు కాదు. అంటే వెనుక తీసేవారిని బట్టి ఆయన ఏమవుతూ ఉంటారంట, దుఃఖపడుతూ ఉంటారు. ఇక చేసేస్తాను, ఇచ్చేస్తాను, ఉంటాను
మేము ఉంటామండి, మేము వస్తామండి అని మాటలు ఇచ్చేస్తాం, ఇంకా ఏదో చేసేస్తామని చెప్తాం. తీరా సమయం వచ్చేటప్పటికి సైలెంట్గా కూర్చుంటాం. అలాంటి వారిని బట్టి దేవుడు దుఃఖపడుతుంటారు. అయ్యో నా బిడ్డ చేస్తుందని అనుకున్నాను, అయ్యో నా కుమారుడు కదా ఈ చక్కటి సహవాసంలో, ఈ ఆత్మీయ కార్యంలో పాలు పంచుకుంటున్నారు, ఉంటున్నారు, ఎదుగుతున్నారు అని అనుకున్నాను. కానీ వాళ్ళు ఏం చేశారంట? వెన్ను తిరిగారు. వారిని బట్టి నేను దుఃఖపడుతూ ఉన్నాను, సంతోషపడట్లేదు నేను వారిని బట్టి. మరి ఎవరిని బట్టి ఆయన సంతోషపడతారు అనేది మనం చూసుకొని మనం ముగించుకుందాం. అదే గ్రంథములో 12వ అధ్యాయము హెబ్రీ పత్రికలోని 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారము సిలువగా చిక్కురుపెట్ట పాపం విడిచిపెట్టి విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుతుంది. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపాసన ఆసీనుడై ఉన్నాడు. వీళ్ళెవరు అని అంటే ముందుకు పరిగెట్టేవారు అనే దాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ముందుకు పరిగెట్టే వారిని బట్టి దేవుడు ఎప్పుడూ కూడా సంతోషపడుతూ ఉంటారు. ఇక్కడ ఎవరో చూస్తున్నాము అంటే మొదటి వచనంలో చూస్తున్నాం, గొప్ప సాక్షి సమూహము మేఘములాగా ఉన్నారు. మన పితరులు విశ్వాసం కలిగిన వారు, సాక్షులుగా ఉన్న వారందరూ కూడా ఒక మేఘములో ఉండి మాట్లాడుతున్నారు. అయ్యా ఎదుగో మేము ఎదుట ఉన్న ఆ పందెపు పరుగులో పరిగెచ్చాము, దేవుని సంతోషపరిచాము. మేము వెనుకున్న వాటిని అన్నిటిలో మర్చిపోయి ముందున్న వాటి కొరకు ముందుకి పరిగెట్టుకొని వెళ్ళాము. ఇదిగో మా దేవుడు ఈ దినాన్ని దేవుణ్ణి సంతోషపరిచాము, ఇదిగో మీరు కూడా మాకులాగా ఉండండి అని ఆ సాక్షి సమూహము మాట్లాడుతున్న మాటలు పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చినాం. ఆయన అంటున్నారు, ముందుకి పరిగెత్తే వారిని బట్టి నేను సంతోషపడే దేవునిగా నేను ఉన్నాను. వారందరూ కూడా ముందుకు పరిగెట్టారు. అనుకున్నది జరిగిపోయింది, ఏదో అయిపోయింది, వదిలే. దేవుడు మా బ్రతుకులు మార్చారు, మా ప్రవక్తను మార్చుకోవడానికి ధన్యతను ఇచ్చారు, మార్చుకున్నాం. ఒకప్పుడు నేను అదే, కానీ ఇప్పుడు నేను కాదు, దాన్ని మర్చిపోయాను, ముందున్న దాని కొరకే పరిగెడుతున్నాను. ముందు ఏముంది అంటే రాకడ ఉంది. రాకడికి నువ్వు ఎత్తబడాలి అని అంటే నీ ప్రవక్తన ఖచ్చితంగా నువ్వు మార్చుకొని ముందున్న దాని కొరకు పరిగెడితేనే నీవు ఆత్మానుసారంగా నువ్వు జీవించిన బిడ్డవుగా ఉంటావు. నువ్వు ఆత్మానుసారంగా నువ్వు జీవిస్తున్నావు అని అంటే ఖచ్చితంగా నీలో జ్ఞానము అనేది ఉన్నది. దాన్ని బట్టి దేవుడు ఆనందిస్తూ ఉంచాడు. ఎప్పుడైతే జ్ఞానము కలిగి నువ్వు ముందుకు వెళ్తూ ఉంటున్నావో నువ్వు విశ్వాసిగా ముందుకు సాగుతూ ఉంటావు, విశ్వాసం కలిగిన వారిగా ఉంటాం. ఇది అన్ని ఈ లక్షణాలు మనం చూస్తున్నాం. 5 విషయాలు చూసాం. 5 విషయాల్లో 5 దేవుణ్ణి సంతోషపరిచేవి, 5 దేవుణ్ణి దుఃఖపరిచేవి చూసాం. ఇది అన్ని 5 ఆటల్లో ఏ స్థితిలో మనం ఉన్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని, మొదటి 2 చేస్తున్నాను తర్వాతే నాకు లేవు అని అంటే ఈ దినాన్ని నీ ప్రవక్తను మార్చుకుంటే నీకు తోడుగా ఉంటానని చెప్తున్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఉన్నారు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు మారడానికి ఇష్టపడుతున్నట్లయితే ఆయన అంటున్నారయ్యా, నువ్వు చేయి పట్టుకొని నేను నడిపించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను, నువ్వు మారాలి అని నేను ఎదురు చూస్తున్నాను. ఈ దినాన్ని నీకు ఆ జ్ఞానం వచ్చింది, బుద్ధిహీనుడిగా ఉండకుండా జ్ఞానముగా జీవించే ఆ గొప్ప ధన్యత నీకు రాబోతుంది. మారు ఈ దినమే కదా. లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం, మనకు తెలుసు. అని అంటూ ఉంటారు, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. ఆయన దొరికినప్పుడే ఆయన పట్టుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే, ఆయన దొరికినప్పుడే ఆయన బ్రతిమలాడుకోగలిగితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారితే ఏమో మరలా వచ్చే సమయానికి ఈ పరిస్థితులు మనకున్నవేమో, ఇలా కూడా కలిసి ఆరాధించలేమేమో, ఇలా కూడా వాక్యాన్ని మనము పంచుకోలేమేమో, ధ్యానించలేమేమో కదా. అంటే మరలా వచ్చేటప్పటికి అంటే ఈ దినాన్ని మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాం. అంటే మళ్ళా బుధవారానికి మీరు ఉండరు నేను ఉండను అన్నది కాదు, ఉంటాం కానీ మారాలి అనే మనసు మనకు ఉండదేమో. శారీరకంగా మనం ఉంటాం కానీ మారాలి అనే మనసు ఇప్పుడు వస్తుంది. వచ్చే బుధవారం ఉంటుందో ఉండదో ఎవరికి తెలుసు. దాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంటే వచ్చే బుధవారం నీకు ఉండదు అని అంటే నువ్వు ఉండవు అని కాదు, నీ మనసు ఆ మనసు నీకు ఉండదేమో, మారాలి అనే మనసు నీకు ఉండదేమో. కనుక ఇప్పుడు మారాలి అని అనిపిస్తున్నట్లయితే, దేవుని సంతోషపరచాలి అని అనుకుంటున్నట్లయితే ఇప్పుడే ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పించు. ప్రభువా, నన్ను అవిశ్వాసిగా ఉండకుండా విశ్వాసిగా నన్ను మార్చు ప్రభువా.
అయ్యా నన్ను బుద్ధిహీనులుగా ఉంచకుండా జ్ఞానము కలిగిన దానిగా, జ్ఞానం కలిగిన వారిగా నన్ను మార్చు ప్రభువా. అయ్యా నేను శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించే జీవితాన్ని నాకు దయచేయను ఆయన. దుష్టులుగా నేను ఉండకుండా, దుష్ట జీవితాన్ని నేను కలిగి ఉండకుండా నా ప్రవక్తను మార్చుకోగలిగిన కదా మంచి బిడ్డగా నా బ్రతుకుని మార్చు ప్రభువా. అయ్యా నేను వెనుక తిరిగేవాడిగా నేను ఉండకుండా ముందుకు పరిగెట్టేవాడిగా నా జీవితాన్ని మార్చు నాయనా అని అంటూ దేవుని మాటలు బట్టి మన జీవితాన్ని మనము సరిదిద్దుకుందాం. మరలా జ్ఞాపకం చేస్తున్నాం, దేవుణ్ణి దుఃఖపరిచేవారు ఎవరు, దేవుణ్ణి సంతోషపరిచేవారు ఎవరు అన్న విషయాలు మనం చూసాం. కనుక దుఃఖపరిచే స్థితిలో నువ్వు ఉంటే సంతోషపరచాలంటే ఏం కలిగి ఉండాలో దేవుడు జ్ఞాపకం చేశారు. ఒకవేళ సంతోషపరిచే స్థితిలోనే ఉంటూ కొన్ని లక్షణాలే కలిగి ఉంటే తక్కినవి ఎలా కలిగి ఉండాలో దేవుణ్ణి ఈ దినాన్ని అడుగు. ప్రభువా తక్కినవి కూడా నేను కలిగి ఉండడానికి నడిపింపు నాకు ఇవి, నన్ను బలపరచు, నన్ను ఆశీర్వదించు అని అడిగితే ఖచ్చితంగా దేవుడు మనకి కృప చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. నీవు నేను నశించిపోకూడదనే ఆయన శిలువ మరణము పొంది చివరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చి ఆ విలువైన రక్తంతో మనల్ని కనుక్కొని ఆ ఉన్నతమైన పరలోక రాజ్యంలో నివాస స్థలాలు ఎందుకు మనకి ఏర్పాటు చేస్తున్నారు అని అంటే కదా, నీవు దేవుణ్ణి దుఃఖపరిచేవారిగా ఉండడం కొరకు కాదు, దేవుణ్ణి సంతోషపరచాలనే ఆలోచన బట్టి నువ్వు పడవలసిన బాధని, నువ్వు పొందవలసిన శ్రమని, నువ్వు పొందవలసిన గాయాలని ఆయన పొంది ఈ దినాన్ని నీకు మేలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆయన వైపు తిరిగి ప్రభువా ఇది దుఃఖపరిచే స్థితిలో నుండి నిన్ను సంతోషపరిచే స్థితిలోకి నన్ను మార్చు, నా బ్రతుకు ఈ విలువను తీసుకురా. ఇంతకాలము అయ్యా వ్యర్థమైన వాటి వరకు నేను తిరిగాను అయ్యా, నిన్ను సంతోషపరచలేకపోయాను, అజ్ఞానులుగా ఉండిపోయాను అయ్యా, అవిశ్వాసులుగా ఉండిపోయాను, దుష్టునిగా ఉండిపోయాను, శరీరానుసారిగా నేను ఉండిపోయాను. ఇప్పుడు నా బ్రతుకు మార్చి ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండగలిగినట్టుగా చక్కటి ఆత్మీయతను నాకు దయచే, నా ప్రవక్తను మార్చి అయ్యా తండ్రి ముందున్న వాటికి పరిగెట్టగలిగిన భవిష్యత్తు జీవితాన్ని నాకు అనుగ్రహించి నన్ను బలపరచు ప్రభా. ఇంకా రాత్రికాల సమయంలో ప్రభుకి విజ్ఞాపన చేద్దాం. మన విశ్వాసముతో అడిగితే దేవుడు మాటలు మన జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ముందుగా జ్ఞాపకం చేసే విశ్వాసి ఎవరు అంటే ఇదిగో నేను అడుగుతున్నాను అది నాకు పొందుకుంటున్నాను అని విశ్వాసముతో అడిగేవాడే విశ్వాసి. కనుక ఈ దినాన్ని వింటున్న మనము, ఇక్కడ ఉంచిన మనము విశ్వాసులు అని చెప్పుకుంటున్నాం. విశ్వాసముతో అడుగుదాం దేవుణ్ణి, ప్రభువా నాకు నూతన జీవితాన్ని నువ్వు అనుగ్రహిస్తున్నావని నమ్ముతున్నాను, నా విశ్వాసమును బట్టి నేను మేలు పొందుకోగలిగినట్టుగా నన్ను దీవించు అని అడుగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవునికి సహాయమును బట్టి దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని యొక్క కూడికను మనము ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదానికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గొప్ప ప్రేమతో నీ కృపతో నాయన మరొక బుధవారపు ప్రార్థన మేము చేసుకోవడానికి, ఇటు రీతిగా నాయన నేను స్తుతించడానికి మేమందరము నీ లేఖనాల్లో నుండి నాయన తండ్రి ఈ రాత్రికాల సమయంలో అయ్యా నువ్వు ఎవరిని బట్టి దుఃఖపడుతున్నావో, నువ్వు ఎవరిని బట్టి నువ్వు ఆనందిస్తున్నావో అనే మాటలు ఈ నడిపింపును బట్టి మేమందరం కూడా ఈ రాత్రికాల సమయంలో అయ్యా మేము జ్ఞాపకం చేసుకున్నాం. విన్న మేము మా బ్రతుకులు మార్చుకొని నీకు చిత్తానుసారమైన జీవితాలు మేము జీవించడానికి మా బ్రతుకులు అయినా తండ్రి నువ్వు ఎందుకు అనుగ్రహించావు అని అంటే నిన్ను మహిమపరచడం కొరకే అయినా తండ్రి ఈ దినాన్ని మేము అది తెలుసుకున్న మేము అయినా అయ్యా రాబోయే కాలమైన ఆయన రాకడ వచ్చేంత వరకు ఒకవేళ మేము ఉంచున్నట్లయితే అయినా తండ్రి నీ కృపలో నిన్ను సంతోషపరిచే జీవితాల్లో నాకు మాకు మా అందరికీ నీ కృప చొప్పున దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంచిన బలహీనతలో ఉంటున్న ప్రతి బిడ్డని బలపరచండి. ఈ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకి ఈ మెండైన కృపను దయచేయండి. ఆయన విశ్వాసముతో ప్రార్థన చేస్తున్న బిడ్డలకు ఆయన వారికి కలిగిన విశ్వాసమును బట్టి ఆత్మీయ కార్యాలు మేలు పొందుకోవడానికి నీ దివ్యమైన దీవెనలు వారికి అనుగ్రహించండి. ఏ తండ్రి గొప్ప నాయన తండ్రి అనారోగ్య పరిస్థితుల నుంచి మమ్మల్ని కాపాడుతున్నాం నాయన, కరోనా వైరస్ నుంచి మమ్మల్ని దూరపరిచాం ఆయన. ఈ దినాన్ని సజీవుల లెక్కల్లో మమ్మల్ని నుంచి స్తుతించుకునే ధన్యత మా అందరికీ దయచేసావు ప్రభా, నీకు వందనాలు. ఎండ వేరే నుంచి కూడా మమ్మల్ని భద్రపరచండి. రాబోయే దినాల్లో ఇంకా అనేకమైన తండ్రి రాకడ సూచనలు మేము చూస్తున్నాం, వింటున్నాం. తండ్రి
వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మేము ఉండగలిగినట్టుగా సహాయం చేయండి అయ్యా. మీరు అక్కడ వచ్చేంత వరకు కూడా పోకడ ఉన్నంత వరకు కూడా నాయన తండ్రి మేము నీ కొరకు బ్రతికే జీవితాలు దయచేయండి. నిన్ను సంతోషపరిచే బ్రతుకులు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఇంకా ఎంతమంది అయితే నన్ను ఇటు రీతిగా నాయన ఈ యొక్క చక్కటి ప్రార్థనలు చేస్తున్నారో, ఆరాధనలో పాలు పంచుకుంటున్నారో ఆ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. ఆయా సంస్థలను, ఆయా మినిస్ట్రీస్, ఆయా సంఘాలని, సేవకుల్ని మేము ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. జీవంలో మేము ముందుకు సాగడానికి సాతాను శోధనలు అయా తండ్రి లయపరిచి నజరుడైన యేసు నామములో విజయంలో ముందుకు వెళ్ళడానికి, ముందున్న వాటి కొరకు ప్రయాసపడడానికి, వెనుకున్న వాటిని సమస్తము విడిచిపెట్టి ఆయన తండ్రి ముందుకు సాగలిగిన విశ్వాసపు జీవితాలు మా అందరికీ దయచేయమని, ఈ బిడ్డలందరినీ మరొకసారి దీవించమని, అయ్యా అడుగుతున్న ప్రార్థనలో అడుగుతున్న ప్రతి విజ్ఞాపనను అంగీకరించమని ఆయన తండ్రి నీ బిడ్డలకు విశ్వాసమును దయచేయమని, ఈ కృపలో నిరీక్షణతో ఓపికతో తండ్రి ఆ దీవెన కొరకు ఎదురు చూడగలిగిన అనుభవాలు మాకు అందరికీ అనుగ్రహించమని, ఈ దినపు దీవెనలు ఈ బిడ్డలందరికీ అనుగ్రహించి మీ నామాన్ని గణపరచుకొని మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకముందున మా తండ్రి ఈ నామమును పరిశుద్ధపరచబడిగాక, రాజ్యం వచ్చుగాక, ఇష్టము పరలోకముందు నెరవేరినది భూమి మీద నెరవేరనిగాక. మనది ఆహారం మాకు దయచేయండి, వీళ్ళ అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధులు క్షమించండి, శోధన తాక దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనాయి తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మదేవుని కన్యున సహవాసము సదాకాలం మీకు, మీ కుటుంబాలకు, మీ ప్రార్థనలకు, ఆత్మీయతకు తోడే ఉండి సంరక్షించును గాక. ఆమేన్.